మై డియర్ కస్టమర్స్, ముంబై హైవేలో తక్కువ బడ్జెట్లో హైవేకి దగ్గరలో మీరు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్లాట్ చూస్తున్నారా? సో అయితే ఈ వీడియో మీకోసం చూడండి. ప్రజెంట్ మీరు చూస్తుంది కంకోర్ టోల్ ప్లాజా. ముంబై హైవేలో కంకోర్ టోల్ ప్లాజా అని అందరికీ తెలిసే ఉంటుంది. సో కంకోర్ టోల్ ప్లాజా దాటిన తర్వాత మనకి వోక్స్ యూనివర్సిటీ లెఫ్ట్ సైడ్ మొత్తం 300 ఎకరాస్లో సో ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది ఒక పెద్ద బిజినెస్ యూనివర్సిటీ అనమాట. సో ముంబై హైవేలో లెఫ్ట్ సైడ్, ముంబై హైవేకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది వచ్చేసరికి. సో ఏదైతే మనం అనుకుంటున్న వెంచర్ ఏదైతే అనుకున్నామో ముంబై హైవేలో వోక్స్ యూనివర్సిటీకి అలాగనే మనకి టోల్ ప్లాజా మధ్యలో కంకోల్ విలేజ్ నుంచి ఒక హైవే అనేది మనకు ఒక 100 ఫీట్ రోడ్ అనేది డైరెక్ట్ నిమ్స్కి వెళ్ళే రోడ్ బేస్ చేసుకొని మనం ఈ వెంచర్ వేయడం జరిగింది. ప్రజెంట్ మీరు చూస్తుంది అది కంకోల్ విలేజ్లో నుంచి వెళ్తున్న 60 ఫీట్ రోడ్. ప్రజెంట్ వచ్చి ఎగ్జిస్టింగ్ 60 ఫీట్ రోడే ఉంది. ఫ్యూచర్లో మనకి మాస్టర్ ప్లాన్లో ఇది 100 ఫీట్ రోడ్ అనమాట. సో నిమ్స్కి వెళ్ళే ప్రతి ఒక్క వెహికల్ కానీ నిమ్స్కి వెళ్ళే ప్రతి ఒక్క యాక్సెస్ ఈ రోడ్ నుంచి ఫ్యూచర్లో ఉంటుందన్నమాట. సో చాలా ప్రైమ్ లొకేషన్లో మనం ఈ రోడ్ బేస్ చేసుకొని మనం 7 ఎకరాస్లో డిటీసీపీ రేరా అప్పుడు వెంచర్ మనం వేయటం జరిగింది. చూడొచ్చు అనమాట. ప్రజెంట్ మీరు చూస్తుంది వెంచర్ వ్యూ టాప్, వ్యూ అనమాట టాప్ నుంచి. సో వెంచర్లో వచ్చేసరికి మనం అన్ని రోడ్స్ కానీ సో డెవలప్మెంట్స్ మొత్తం 70% అయిపోయినాయి. పెండింగ్ ఓన్లీ మనకి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఒకటి, సో మనకి పార్క్ డెవలప్మెంట్స్, ఎంట్రన్స్ ఆర్చ్ ఈ 3 పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా ఆల్రెడీ మన వర్క్ స్టార్ట్ అయినాయండి. నెక్స్ట్ 6 మంత్స్లో ఈ ఆల్రెడీ ఇవి కూడా డెవలప్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఈ వెంచర్స్ సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకుంటే కనుక ఒక నియర్ టు మనకి హైవే నుంచి 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే వోక్స్ యూనివర్సిటీ ఆపోజిట్. సో మనకి ఫ్యూచర్లో మనకి బీవీఆర్ యూనివర్సిటీ మనకి వెంచర్ బ్యాక్ సైడ్ వస్తుంది. అలాగే ఫ్యూచర్లో నిమ్స్ గురించి చెప్పాలంటే నిమ్స్ ఫ్యూచర్లో ఒక స్మార్ట్ హబ్ 5 lakhs ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నిమ్స్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఆల్రెడీ దాంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. మహేంద్ర అని చాలా కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. యాక్చువల్గా ముంబై హైవే అంటేనే గోల్డెన్ హైవే. ఎందుకంటే ముంబై హైవేలో పెట్టిన ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఈరోజు డబుల్ అయినాయి అనమాట. సో మన టోటల్ హైదరాబాద్లో కంపేర్ చేసుకుని ముంబై హైవే ఇప్పుడు టాప్లో ఉంటుంది. సో ఆ హైవేని బేస్ చేసుకొని తక్కువ బడ్జెట్లో మనం ఇవి ఏం చేయడం జరిగిందనమాట. తక్కువ బడ్జెట్ అంటే గజం వస్తే 12,500. ఆ చుట్టుపక్కల మొత్తం మీరు ఎంక్వైరీ చేసుకుంటే కనుక మన వెంచర్లో ఇచ్చిన ప్రైస్ దేంట్లో ఉండదన్నమాట. ఒకసారి ఎంక్వైరీ చేసుకొని మన వెంచర్లో చూసి ఫ్లాట్ తీసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక థ్యాంక్ యూ వెరీ మచ్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.